వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాలకి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఆఫ్లైన్ క్లాసెస్ హైదరాబాద్ నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర మీకు అందించడం జరుగుతూ ఉంది. పిల్లర్ నెంబర్ 1171 దగ్గర మా ఇన్స్టిట్యూట్ ఉంటుంది. గ్రూప్ 2, 3, 4 అలాగే ఈఓ సిడిపిఓ కోసం మీరు ఆఫ్లైన్ క్లాసెస్ని మా దగ్గర పొందవచ్చు. ఇక ఆన్లైన్ క్లాసెస్ వచ్చి మీకు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది. యాప్ ద్వారా మీరు క్లాసెస్ని వినవచ్చు. ఆ క్లాసెస్ అనేవి మీ ఎగ్జామ్స్కి ఎంతో హెల్ప్ అవుతాయి. ఇక మనం ఈరోజు 2022కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో అందులో ముందుగా మనం ఏ టాపిక్ని గురించి డిస్కస్ చేద్దాము అని అంటే యుఎన్ఓ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటున్నాం? యుఎన్ఓ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. యుఎన్ఓ అనేటువంటిది ఏంటి అని అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని అంటున్నాం. దీన్నే తెలుగులో ఐక్యరాజ్య సమితి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మరి ఈ యుఎన్ఓకి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని అంటే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితికి సంబంధించి జనరల్ అసెంబ్లీ సమావేశం అనేది జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? జనరల్ అసెంబ్లీ సమావేశం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈ జనరల్ అసెంబ్లీ సమావేశం అనేది ఎన్నవ సమావేశం, ఎన్నవ సెషన్ జరుగుతూ ఉంది అని అంటే 77వ సెషన్ అనేది జరుగుతూ ఉంది. ఎన్నవ సెషన్ అని అంటున్నాం? 77వ సెషన్ అనేది జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి సంబంధించి థీమ్ కూడా ఉందండి. 77వ జనరల్ అసెంబ్లీ సమావేశం ఇటీవల జరిగింది. దీనికి సంబంధించినటువంటి థీమ్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు ఎగ్జామ్లో. అడిగితే మనం ఏం చెప్పాలి అని అంటే థీమ్ ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్స్ ఫర్ ఇంటర్లాకింగ్ ఛాలెంజెస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. థీమ్ ఏమంటున్నాం? ఇగో థీమ్ అని అంటున్నాం. థీమ్ దేనికి సంబంధించినటువంటి థీమ్ అని అంటే జనరల్ అసెంబ్లీకి సంబంధించి. ఏ జనరల్ అసెంబ్లీ అని అంటే యుఎన్ఓకి సంబంధించిన జనరల్ అసెంబ్లీ అని అంటున్నాం. థీమ్ ఏమంటున్నాం? ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్స్ ఫర్ ఇంటర్లాకింగ్ ఛాలెంజెస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. దేనికి సంబంధించినటువంటి థీమ్ అని అంటున్నాం? ఇది ఇగో జనరల్ అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశం 2022కి సంబంధించి 77వ సెషన్ అనేది జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి థీమ్ని మనం ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్స్ ఫర్ ఇంటర్లాకింగ్ ఛాలెంజెస్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఇగో ఈ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ జనరల్ అసెంబ్లీకి సంబంధించి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఐక్యరాజ్య సమితి అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ జనరల్ అసెంబ్లీ అనేది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఒక ప్రధాన భాగం అండి. సో ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్కి ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయండి. సో వీటిని 6 భాగాలు అని కూడా అనొచ్చు. 6 అంగాలు ఉన్నాయి. సో ఈ 6 అంగాలకి సంబంధించి ఒకటి ఏమన్నాం? జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి మాట్లాడినా. రెండోది ఏమంటున్నాను అని అంటే సెక్యూరిటీ కౌన్సిల్ అని అంటున్నా. మూడోది ఏమంటున్నాము అని అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. నాలుగోది ఏమంటున్నామనంటే ఎకనామిక్ అండ్ సోషియో కౌన్సిల్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఐదోది ఏమంటున్నాము అని అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్రటరేట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఆరవది ఏమంటున్నాము అని అంటే ట్రస్టీషిప్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటున్నాం? ట్రస్టీషిప్ అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ ట్రస్టీషిప్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇగో ఇవి యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి 6 ప్రధాన అంగాలు, 6 ప్రధాన భాగాలు. సో వీటిని బేస్ చేసుకొని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తూ ఉంది. ఈ ఆర్గనైజేషన్ కోసం ఇవి ప్రధానంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఏమేమంటున్నాను? జనరల్ అసెంబ్లీ అంటున్నాం, సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి అని అంటున్నాం, ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానం అని అంటున్నాం, ఎకనామిక్ సోషియో కౌన్సిల్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం, అలాగే సెక్రటరేట్ సచివాలయం అని అంటున్నాం, ట్రస్టీషిప్ అని అంటున్నాం.
సో ఈ ఆరింటిలో ఒక ప్రధానమైనటువంటి విభాగం అంగమే జనరల్ అసెంబ్లీ. ఇది ఎన్నవ సెషన్ జరుగుతూ ఉంది? 77వ సెషన్. దీని థీమ్ ఏంటి? ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్స్ ఫర్ ఇంటర్లాకింగ్ ఛాలెంజెస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇలా ఈ జనరల్ అసెంబ్లీ సెషన్స్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నవ సెషన్ జరిగింది అని అంటే 77. ఎక్కడ జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు చెప్తా. ఎక్కడ జరుగుతున్నాయి ఈ సమావేశాలు అని అంటే న్యూయార్క్లో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ జరుగుతూ ఉన్నాయి అని అంటున్నాం? న్యూయార్క్లో ఈ సమావేశాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఈ న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఉంది, అక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి ఎప్పుడు స్టార్ట్ అయినాయి సార్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు అని అంటే ఇవి సెప్టెంబర్ 13న స్టార్ట్ అయినాయి. ఇవి ఇప్పుడు ప్రధాన నేతల సమావేశాలను జరుపుతూ ఉన్నాయి 20 నుంచి 26 వరకు. సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు ఈ ప్రధాన నేతల సమావేశం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సభ్య దేశాలకి సంబంధించినటువంటి ప్రధాన నేతలు ఇప్పుడు జరిగేటువంటి సమావేశాలలో పాల్గొంటూ ఉన్నారు. మరి ఏ సమస్యలపైన వీరు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి వాతావరణ సమస్యలు, ఇతర యుద్ధ వాతావరణాన్ని కలిగినటువంటి సమస్యలు, ఇతర సమస్యలను గురించి ఈ జనరల్ అసెంబ్లీలో మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. మరి దీనికి సంబంధించి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక 2-3 అంశాలను చెప్తాను. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అని అంటే 1945 అక్టోబర్ 24న ప్రారంభమైంది. నేను చెప్పినటువంటి డేట్ ప్రారంభం అని చెప్తున్నా. సో అంతకంటే ముందు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి చార్టర్లో సంతకాలు చేసింది ఎప్పుడు దీన్ని ప్రారంభించడం కోసము అని అంటే ఇదే 1945 జూలై 26న సంతకాలు చేయడం జరిగింది. దేనికోసం? యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ చార్టర్పై సంతకాలు చేసినటువంటి డేట్గా దీన్ని చెప్తా ఉన్నాం. ఏ డేట్ అంటున్నాం? 1965 జూలై 26 అని చెప్పేసి 1945 జూలై 26 అని అంటున్నాం. కానీ ఎప్పుడు అధికారికంగా యుఎన్ఓ ప్రారంభమైంది అని అంటే యుఎన్ఓ అనేది 1945 అక్టోబర్ 24న ప్రారంభమైంది అని నేను అంటున్నాం. ఓకేనా? సో ఇలా ఇది ప్రారంభం కావడం జరిగింది. సో ఈ యుఎన్ఓకి సంబంధించి యుఎన్ఓ అనేది మనకి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం అనేది 1939 నుంచి 1944 వరకు జరిగింది. 1945లో ప్రపంచ శాంతి కోసం దీన్ని ప్రారంభిస్తున్నామని చెప్పిర్రు, అట్లా స్టార్ట్ అయింది. మరి అంతకంటే ముందు ఏమన్నా అంతర్జాతీయ స్థాయిలో సంస్థలు ఉండేనా ఈ యుఎన్ఓ లాంటివి అని అంటే ఉండేయండి. సో అది ఏ సంస్థ అనంటే లీగ్ ఆఫ్ నేషన్స్ అని చెప్పేసి పిలిచేవారు. లీగ్ ఆఫ్ నేషన్స్ అని చెప్పేసి పిలిచేవారు. ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది 1920లో ప్రారంభమైంది. 1945లో దీన్ని రద్దు చేయడం జరిగింది. ఇట్లా ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది కూడా యుఎన్ఓ కంటే ముందు ప్రపంచంలో ఉండే. ఇది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చింది. సో అలా వచ్చింది లీగ్ ఆఫ్ నేషన్స్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చింది యుఎన్ఓ. యుఎన్ఓలో భారత్ సభ్య దేశం. భారత్కి ఈ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలో మెంబర్షిప్ అనేది పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలి, శాశ్వతమైనటువంటి సభ్యత్వం ఇవ్వాలి అని అంటున్నారు. ఇక శాశ్వత సభ్యత్వం ఇస్తే మనకి వీటో పవర్ అనేది లభిస్తుంది. ఇప్పుడు వీటో పవర్ కలిగి ఉన్నటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ దేశాలు ఏవి ఉన్నాయి అని అంటే ఫ్రాన్స్ ఉంది, రష్యా ఉంది, చైనా ఉన్నది, యుఎస్ఏ ఉంది, యూకే ఉన్నది. సో ఇప్పుడు నెక్స్ట్ భారత్ కూడా ఏమడుగుతుంది అని అంటే సెక్యూరిటీ కౌన్సిల్లో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. లాస్ట్ జనరల్ అసెంబ్లీలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ యుఎన్ఓకి సంబంధించి సంస్కరణలు జరగాలి అని చెప్పేసి కూడా మాట్లాడినారు. ఇప్పుడు కూడా మాట్లాడితే మళ్ళీ అప్డేట్ చేసుకుందాం. కానీ ఇప్పుడు ప్రధాన నేతల సమావేశం జరుగుతుంది. ఈ ప్రధాన నేతలకి సంబంధించి జనరల్ అసెంబ్లీ జరుగుతుంది. మరి ఈ జనరల్ అసెంబ్లీ సమావేశాలలో సెక్యూరిటీ కౌన్సిల్స్కి సంబంధించి కానీ, సోషియో ఎకనామిక్కి సంబంధించి కానీ, సెక్రటరియట్కి సంబంధించినటువంటి అంశాలపైన కీలకమైనటువంటి చర్యలు తీసుకునే అధికారం కూడా ఈ జనరల్ అసెంబ్లీకి ఉంటుంది. ఈ అంశాన్ని మొత్తం కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఓకేనా? ఇది యుఎన్ఓకి సంబంధించినటువంటి జనరల్ అసెంబ్లీ 77 సమావేశానికి సంబంధించినటువంటి అప్డేట్. థీమ్ మరొకసారి చెప్తున్నా, ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్స్ ఫర్ ఇంటర్లాకింగ్ ఛాలెంజెస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తా ఉన్నా. రైట్. ఇక దీని తర్వాత మనం నెక్స్ట్ మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశం ఏంటి అని అంటే WHO అని చెప్పేసి మాట్లాడుతున్నాం. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అలాగే నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అని అంటే
నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో WHO ఇటీవల ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగిందండి భారత్కి సంబంధించి. సో భారత్కి సంబంధించి ఇండియాకి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది అని అంటున్నాం. సో ఈ రిపోర్ట్ ఏ ఇయర్ని బేస్ చేసుకొని ఇచ్చినారు అని అంటే 2019ని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. ఈ 2019ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి రిపోర్ట్నే మనం ఏమని మాట్లాడుతూ ఉన్నాము అని అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటున్నాం? నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. డిసీజెస్. సో ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని అంటే ఏమిటి అనేది కూడా నేను క్లారిటీ ఇస్తా. సో ఇవి కోవిడ్ లాగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేవి కావు. ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి జన్యుపరంగా, పర్యావరణం పరంగా, ఇతర పరిస్థితుల కారణంగా వచ్చేటువంటి వ్యాధులు. ఏమంటున్నాం? ఇవి ఎట్లొస్తాయి? జన్యుపరంగా వస్తాయి, రెండు పర్యావరణ పరిస్థితుల పరంగా వస్తాయి అని అంటున్నాం. ఎలా అంటున్నాం? పర్యావరణ పరిస్థితుల వలన వస్తాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇలా చెప్తున్నటువంటి వీటికి సంబంధించే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని అంటున్నాం. ఇందులో ఎక్కువగా వచ్చేటువంటి డిసీజెస్ ఏంటి అని అంటే గుండె సంబంధిత వ్యాధులు, అలాగే శ్వాసకోశ వ్యాధులు, అలాగే క్యాన్సర్. దీంతో పాటు నెక్స్ట్ ఏమంటున్నాము అని అంటే మధుమేహం అని అంటాం. సో ఈ మధుమేహం ఇలాంటి వ్యాధులు అనేవి దీని ద్వారా వస్తూ ఉన్నాయి. దేని ద్వారా వీటిని ఏమని అంటున్నాం? నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని అంటున్నాం. అయితే ఇగో ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా, జన్యుపరంగా పర్యావరణం పరంగా వచ్చేటువంటి వ్యాధులు అని అంటున్నాం. సో వీటికి సంబంధించి గుండె సంబంధిత శ్వాస, క్యాన్సర్, మధుమేహం ఇలాంటి వ్యాధులు వస్తాయి అని అంటున్నాం. మరి వీటికి సంబంధించిన రిపోర్టే ఇప్పుడు WHO ఇచ్చింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఏ ఇయర్ని బేస్ చేసుకొని ఇచ్చిర్రు అని అంటున్నాం? 2019ని బేస్ చేసుకొని ఇచ్చిర్రు. సో ఇప్పుడు ఈ WHO ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 2019లో 66% మంది భారతదేశంలో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ వలన చనిపోతున్నారు అని చెప్తా ఉన్నారు. ఎలా చనిపోతున్నారు అని అంట? 66% మంది నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకి సంబంధించినటువంటి వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, మధుమేహ వ్యాధుల వలన చనిపోతున్నారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. సో ఇట్లా ఇంతమంది చనిపోవడం అనేది ఎక్కువ పర్సెంటేజ్ అని కూడా ఈ రిపోర్ట్ అనేది తెలియజెప్తా ఉన్నది. సో ఇటీవల ఏ రిపోర్ట్ని WHO ఇచ్చింది భారతదేశానికి సంబంధించి అని అంటే 2019కి సంబంధించి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కి సంబంధించిన రిపోర్ట్ని ఇచ్చింది. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని అంటే ఇవి జన్యుపరంగా, పర్యావరణం పరంగా వస్తుంది. కమ్యూనికేబుల్ డిసీజెస్ అని అంటే మొన్న వచ్చినటువంటి కోవిడ్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇలా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కి సంబంధించినటువంటి రిపోర్ట్ని గురించి గుర్తుంచుకోవాలి. 66% మంది భారతదేశంలో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ వల్ల చనిపోతూ ఉన్నారు. సో ఇందులో ఈ గుండె వ్యాధులతో చనిపోయేవారు చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారు. తర్వాతి స్థానంలో శ్వాసకోశ వ్యాధులకి సంబంధించి, తర్వాత క్యాన్సర్ వ్యాధులు, తర్వాత మధుమేహానికి సంబంధించినటువంటి వ్యాధులతో ప్రజలు చనిపోతున్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో మరి ఇదే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కి సంబంధించి 75వ సెషన్ కూడా ఇటీవల జరిగిందండి. సో ఈ 75వ సెషన్ అనేది దేనికి సంబంధించింది అని అంటే ఆగ్నేయ ఆసియాకి సంబంధించినటువంటి సెషన్. సో ఇది ఎక్కడ జరిగింది అని అంటే భూటాన్లో జరిగిందండి. ఎక్కడ జరిగింది అని అంటున్నాం? భూటాన్ దేశంలో జరిగింది. సో ఆగ్నేయ ఆసియా అనేది ఈ WHOకి సంబంధించినటువంటి 6 ప్రధాన ప్రాంతాలకి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి ప్రాంతం. ఈ ఆగ్నేయ ఆసియాకి సంబంధించినటువంటి సదస్సు 75వ సెషన్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కి సంబంధించి ఎక్కడ జరిగింది అని అంటున్నాం? భూటాన్లో జరిగింది అని అంటున్నాం. సో మరి ఇక్కడ జరిగినటువంటి ఈ సెషన్స్, ఈ సమావేశానికి సంబంధించి భారత్ కూడా పాల్గొనడం జరిగింది. భారత్ ఏం చెప్పింది అని అంటే ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం నేషనల్ హెల్త్ పాలసీకి సంబంధించి 2017ని అమలు చేస్తూ ఉన్నాం. ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలను అమలు చేస్తూ ఉన్నాం. ప్రజలకి జన్యుపరమైనటువంటి లోపాల వలన వచ్చేటువంటి వ్యాధులు కాబట్టి ఈ టెస్టులను భరించేందుకు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ దగ్గర టెస్ట్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ రోగాలను నిర్ధారించి వీటికి ప్రాథమికంగానే వీటికి సంబంధించినటువంటి చర్యలను తీసుకునేందుకు అని చెప్పేసి
చెప్పడం జరిగింది. ఇగో ఇది నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కి సంబంధించినటువంటి ముచ్చట. దీన్ని WHO ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది అని అంటే ఇటీవల ఇచ్చింది. దేని మీద ఇచ్చింది అని అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏంటి అంటే గుండె, శ్వాస, క్యాన్సర్, మధుమేహం ఇవన్నీ కూడా ఇందులో వచ్చేటువంటి డిసీజెస్. సో మరి ఇక్కడ WHO అన్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్గా ఎవరున్నారు అని అంటే టెడ్రోస్ ఉన్నారండి. ఎవరున్నారు అని అంటున్నాం? టెడ్రోస్ అథోనామ్ అనే అతను ఉన్నారు. టెడ్రోస్ అథోనామ్. సో ఈయన WHOకి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఓకేనా? సో ఈ టెడ్రోస్కి సంబంధించిన అథోనామ్ సెక్రటరీ జనరల్గా ఉన్నారు. ఇది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 1948 ఏప్రిల్ 7న ప్రారంభమైందండి. ఎప్పుడు ప్రారంభమైంది WHO? 1948 ఏప్రిల్ 7. ఓకేనా? సో ఇలా ఈ అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఈ అంశం తర్వాత మనం మరొక టాపిక్ మాట్లాడదాం. మరొక టాపిక్ ఏంటి అని అంటే స్కీమ్. సో ఇటీవల ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ స్కీమే నమస్తే అనేటువంటి స్కీమ్ని పథకం అని అంటున్నాం. సో ఈ నమస్తే అనేటువంటి పథకం ప్రారంభం కావడం జరిగింది. ఈ పథకం ఎందుకోసం వచ్చింది అని అంటే ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్యం, అలాగే ఆ పారిశుద్ధ్యం కోసం పాటుపడేటువంటి కార్మికుల భద్రత కోసం రావడం జరిగింది. ఏమంటున్నాం? పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్యం, నెక్స్ట్ ఏమంటున్నాం? ఈ పారిశుద్ధ్యం కోసం పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, భద్రత, వారికి సంబంధించిన భద్రత, వారికి సంబంధించిన గౌరవం, వీటి కోసం వచ్చినటువంటి పథకమే నమస్తే పథకం. సో ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారు అని అంటే ఈ పథకాన్ని సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ, అలాగే అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ. ఎవరు అని అంటున్నాం? సామాజిక న్యాయం అలాగే సాధికారతకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ అంటున్నాం. ఇగో ఈ మంత్రిత్వ శాఖకి మంత్రి ఎవరు అని అంటే డాక్టర్ వీరేంద్ర కుమార్. ఇక నెక్స్ట్ ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి మంత్రి ఎవరు? అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ మినిస్ట్రీకి సంబంధించి అని అంటే హర్దీప్ సింగ్ పూరి. సో ఈ ఇద్దరు కలిసి ఒక పథకాన్ని తీసుకొచ్చిర్రు అని అంటున్నాం. ఆ పథకమే నమస్తే. రేపు మిమ్మల్ని కూడా ఎగ్జామ్లో ఎక్కడైనా అడిగితే నమస్తే పథకం వచ్చిందా లేదా అని అంటే ఎస్ వచ్చింది అని చెప్పాలి. ఎవరి కోసం వచ్చింది అని అంటే పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్యం కోసం పాటుపడేటువంటి కార్మికులకి సంబంధించిన భద్రత, గౌరవం కోసం వచ్చింది. దీన్ని ఎవరు లాంచ్ చేశారు అని అంటే 2 మినిస్ట్రీస్ కలిసి లాంచ్ చేసినాయి. సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ, అలాగే అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ అని అంటున్నాం. సో వీరికి మంత్రులు ఎవరు అని అంటే సోషల్ జస్టిస్ డాక్టర్ వీరేంద్ర కుమార్, అర్బన్ డెవలప్మెంట్ హర్దీప్ సింగ్ పూరి అని చెప్పేసి గుర్తుంచుకుంటే మనకు నమస్తే పథకం అనేది గుర్తుంటుంది. ఇట్స్ నాట్ నమస్తే తెలంగాణ. సో ఇట్లా నమస్తే పథకం ఎవరి కోసం వచ్చింది అని అంటున్నాం? పారిశుద్ధ్య కార్మికుల కోసం వచ్చింది, వారిని గౌరవించేందుకోసం వచ్చింది, వారికి అదనపు జీవనోపాధిని చూపించేందుకోసం వచ్చింది. ఈ పాయింట్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. జీవనోపాధిని అదనంగా కల్పించేందుకోసం వచ్చినటువంటి పథకమే నమస్తే పథకం. ఓకేనా? ఈ పథకాన్ని కూడా మీరు అప్డేట్ చేసుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశం ఏంటి అని అంటే మరొక కొత్త పథకాన్ని తీసుకొస్తున్నారు. ఆ పథకం పేరే పిఎం ప్రాణం అని అంటున్నాం. ఏమని మాట్లాడుతున్నాం? పిఎం ప్రాణం అని అంటున్నాం. ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి అంటే ప్రధాన్ మంత్రి ప్రాణం అనేటువంటిది స్కీమ్ నేమ్. సో ఇది ఎప్పుడు రాబోతుంది అని అంటే త్వరలో రాబోతుంది, రబీ సీజన్లో రాబోతా ఉంది. ఈ పథకం అనేది దేనికి సంబంధించింది అని అంటే రసాయన మరియు ఎరువుల
తగ్గింపు కోసం తీసుకొస్తున్నటువంటి పథకం. దేనికోసం అని అంటున్నాం? రసాయనాలు మరియు ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకోసం వ్యవసాయంలో తీసుకొస్తున్నటువంటి పథకం. సో ఇప్పుడు వ్యవసాయంలో భారతదేశానికి సంబంధించి ఎక్కువగా కృత్రిమ ఎరువుల్ని వాడుతూ ఉన్నారు. ఇలా వాడుతున్నటువంటి ఎరువులను తగ్గించి సహజంగా వస్తున్నటువంటి ఎరువులను వాడేందుకు, అలా ప్రోత్సహించేందుకోసం అని చెప్పేసి ఇగో ఈ రసాయన ఎరువుల తగ్గింపు కోసం పిఎం ప్రాణం అనేటువంటి స్కీమ్ని తీసుకొస్తా ఉన్నారు. స్కీమ్ ఇంకా లాంచ్ కాలేదు. ఈ స్కీమ్ని స్టార్ట్ చేసేందుకు చర్చలు జరిగినాయి. ఎక్కడ జరిగినాయి అని అంటే జాతీయ వ్యవసాయ సదస్సు అనేది జరిగింది. సో ఏం జరిగినాయి అని అంటున్నాం? జాతీయ వ్యవసాయ సదస్సు అనేది జరిగింది. ఈ వ్యవసాయ సదస్సులో ఏం చేసింది అని అంటే కేంద్రం రాష్ట్రాలకి చెప్పడం జరిగింది, ఈ స్కీమ్ని స్టార్ట్ చేద్దాం. ఈ స్కీమ్ పేరే పిఎం ప్రాణం అనేటువంటి స్కీమ్. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంది అని అంటే వ్యవసాయ రంగంలో కృత్రిమ ఎరువులను తగ్గించడం ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా ఈ స్కీమ్ అనేది రాబోతా ఉంది. మనం ఇక్కడ రసాయన ఎరువులను గురించి మాట్లాడినాం కాబట్టి దీనికి ఒక మంత్రి ఉన్నారు. ఆయన పేరు ఏంటి అని అంటే మన్సుఖ్ మాండవియా అని అంటున్నాం. ఏమంటున్నాం? మన్సుఖ్ మాండవియా. సో ఈ మన్సుఖ్ మాండవియా పేరు గుర్తుండాలి అని అంటే మామ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ మా ఇగో మీకు మామ అనే పేరు వింటే మన్సుఖ్ మాండవియా అనేటువంటి పేరు గుర్తుకు రావాలి. ఈయన భారతదేశంలో ఎరువుల మంత్రి అలాగే ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏ మంత్రి అని అంటున్నాం? ఎరువుల మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి అని అంటున్నాం. సో ఇలా ఈ మన్సుఖ్ మాండవియా గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎరువులకి సంబంధించి వీటిని తీసుకురావాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ పిఎం ప్రాణంకి సంబంధించినటువంటి దాని అర్థం ఏంటి అనేది కూడా మనం ఒక్కసారి మాట్లాడదాం. ఇగో ప్రధాన్ మంత్రి ప్రమోషన్స్ ఏమంటున్నాం? ప్రమోషన్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ న్యూట్రియంట్స్ ఇన్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటున్నాం? ప్రధానమంత్రి లేదా ప్రైమ్ మినిస్టర్ ప్రమోషన్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ న్యూట్రియంట్స్ ఇన్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మేనేజ్మెంట్ అని మాట్లాడుతూ ఉన్నాం. పిఎం ప్రాణం అబ్రివేషన్ చెప్పండి అని అంటే ఇగో ప్రైమ్ మినిస్టర్ ప్రమోషన్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ న్యూట్రియంట్స్ ఇన్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా ఈ స్కీమ్ అనేది లాంచ్ కాలే, త్వరలో లాంచ్ కాబోతూ ఉంది. రబీ సీజన్లో లాంచ్ కాబోతూ ఉంది. ఖరీఫ్ సీజన్లో ఉన్నామనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి జాతీయ వ్యవసాయ సదస్సులో రాష్ట్రాలతో ఈ చర్చ వచ్చింది కాబట్టి పిఎం ప్రాణం స్కీమ్ గురించి మాట్లాడుతున్నాం. మిమ్మల్ని కూడా ఎవరైనా అడిగితే ఈ స్కీమ్ గురించి మీరు చెప్పగలగాలి ఈ 4 ముచ్చట్లు. సో ఇలా ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇగో ఈ టాపిక్ని కూడా మీరు అప్డేట్ చేసుకోండి మీ ఎగ్జామ్ కోసం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.